మా పరలోకపు తండ్రి, మధ్యాహ్న కాల సమయంలో రెండవ సెషన్లో ఇప్పటి వరకు జరిగించిన కార్యక్రమాలను బట్టి స్తోత్రాలు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక తండ్రి 2వ అధ్యాయము మిగిలిన వచనాలు మేము ఆలోచించుటకు సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయంతో రాయించిన మాటలు ఆత్మ సహాయంతో వివేచించి బోధించగలిగే సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించండి. మీ పిల్లలను అర్థం చేసుకునే మనస్సును వారికి అనుగ్రహించి వారి హృదయాల్లో వాక్యాన్ని నింపుకొని తిరిగి వారి గృహాలకు చేరగలిగే భాగ్యాన్ని వారికి అనుగ్రహించమని మా రక్షకుడు మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. వేదిక మీద ఉన్న దైవజనులకు చేరువచ్చిన మీకు కూడా మరొకసారి క్రీస్తు నామంలో శుభాలు. 2వ అధ్యాయము యోహాను గారు రాసిన మొదటి పత్రిక 19వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. క్రీస్తు విరోధుల గురించి మాట్లాడుతూ వారు ఎక్కడి నుంచి వెళ్ళారంట? మనలో నుంచి అంటే క్రీస్తు సంఘంలోనే క్రీస్తు స్వరక్తంతో కడగబడి బాప్తీసం పొంది అందరిలాగానే క్రీస్తుని అంగీకరించి సంఘంలో చేరిన వారు మధ్యలో వారికి కొక్కెర తెగులు వచ్చి ఏమైంది? క్రీస్తుకు విరోధిగా మారిపోయారు. అంటే కొన్ని బయట తప్పుడు బోధలు వినటం వలన ఇదే రైట్ అనుకునే ఆలోచనలోకి వెళ్ళిపోవటం వల్ల ఇది కరెక్ట్ కాదు, ఇదే కరెక్ట్ అని ఎటుబడితే అటు తిరిగిపోతూ చివరికి వాక్యాలకి విరుద్ధంగా వాళ్ళు మారిపోయింది కాక అనేకులని చెడగొడుతూ ఉంటారు. వీళ్ళే క్రీస్తు విరోధులు. వాళ్ళు ఎక్కడి నుంచో బయటికి వెళ్ళరు, ఎటు సంఘం అంతా వాళ్ళ మాట వింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే సంఘాన్ని చీల్చి ఏం చేస్తారు? బయటికి వెళ్ళిపోతారు. అందుకే వీరు మనలో నుంచే బయలు వెళ్ళిరు కానీ వారు మన సంబంధులు కాదంటే దేవుని సంబంధులు కారు. వారు మన సంబంధులు అయితే మనతో కూడా నిలిచుంటారు. మనతో ఎందుకు నిలిచి ఉండలేరు? ఏమంటే ఒక కుటుంబంలో ఇద్దరు వేరు పడ్డారంటే కారణం ఏంటి చెప్పాలి? ఇద్దరిలో న్యాయం ఉంటుందా? ఒకరికే న్యాయం ఉంటుందా? మీకు అర్థమైందా? ఇద్దరు గొడవ పడి విడిపోయారంటే ఇద్దరిదే న్యాయం ఉంటుందా? ఒకరిదే న్యాయం, ఒకరిది అన్యాయం ఉంటుందా? ఒక్కరిదే న్యాయం ఉంటుంది. ఈ న్యాయానికి అన్యాయం చేసిన వాడు ఏకీభవించలేక విడిపోతాడు. ఖచ్చితంగా విడిపోయారంటే ఒకరిదే అన్యాయం ఉంటుంది. ఇద్దరిది అన్యాయం ఉండి విడిపోతే అది వేరే విషయం. కానీ ఇక్కడ మంచిగా సంఘములో చేరిన వ్యక్తి విడిపోయాడు. సంఘములో నుంచి విడిపోయాడంటే అర్థం ఏంటంటే వాడు దుష్టుని సంబంధి, సాతాను బోధ విని వాడు దేవునికి క్రీస్తుకు వ్యతిరేకంగా మారిపోయాడు. కాబట్టి వాడు క్రీస్తు విరోధి అయిపోయాడు. ఏమయ్యాడు? క్రీస్తు విరోధి. ఆడు మనలో నుంచే బయలు వెళ్ళాడు కానీ మన సంబంధులు కారు. వారు మన సంబంధులు అయితే మనతో కూడా ఉంటారు కదా. ఇందాక యేసుక్రీస్తు వారు యోహాను గారికి చెప్పాడు, ప్రభా వాడు నీ పేరు మీద దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, మేము వాళ్ళని ఆపేసాం అన్నాను. కానీ వాళ్ళని ఆపొద్దు. మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉన్నవాడు, మన సంబంధేవాడు, మనకు విరోధి కాడు, వాడిని చేయని అన్నాడు. అలాగే మన పక్షం వాడైతే మనతో ఉంటాడు. విడిపోయాడంటే మన సంబంధి కాదు. అందుకే మనలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఎమడలేడు, మంచిలో ఎమడలేనోడు ఎప్పుడు పక్కకి వెళ్ళిపోతాడండి. మనకు తెలుసు నక్క కథ. అందని ద్రాక్ష పండ్లు తెలుసా సామెత? నక్క వెళ్తూ ఉంటే పైన ద్రాక్ష గెల కనపడినాయంట. ఆహా భలే ఉండి ద్రాక్షాలని ఎగిరింది అందల చాలాసార్లు ఎగిరింది. ఆ ద్రాక్షాలు పొల్లగొంటేలే అని వెళ్ళిపోయింది. ద్రాక్ష టేస్ట్ చూస్తే కదా పులుపో తీపో తెలిసేది. ఎప్పుడు తెలిసిద్ది? ఎగిరి వాటిని అందుకొని తింటే అది స్వీట్గా ఉందో పొల్లగా ఉందో అర్థమైంది. ఎగరలేక అవి అందక ఏమైంది? అవి పొల్లగొంటేలే. ఆ సంఘం మంచిది కాదులే అంటారు. ఎందుకంటారు? వీడు మంచోడు కాదు. మంచిలో ఎమడలేక వెళ్ళిపోతారు. ఆడే క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్, క్రీస్తుకి శత్రు విరోధి, అంత్యక్రీస్తు అని పేరు పెట్టారు దీనికి. అందుకే వాడు మనలో ఉంటాడు కానీ మనలో నుంచి ఎమడలేక బయటికి వెళ్ళిపోతారు. మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉంటారు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్ష పడునట్లు వారు బయలు వెళ్ళిరి. అయితే
అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. అంటే పరిశుద్ధుని వలన అభిషేకం పొందటం అంటే యేసుక్రీస్తుని అంగీకరించి బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడటం. పరిశుద్ధపరచటానికి ఉపయోగపడేది యేసుక్రీస్తు రక్తం, పరిశుద్ధపరచేది పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఇక్కడ చదివిన మాటలో ఏమన్నాడు? మీరు మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్టు వారు బయలు వెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. ఎవరి వలన? పరిశుద్ధుని వలన అభిషేకం పొందాం. అంటే ఆత్మాభిషేకం. పరిశుద్ధుని వలన అభిషేకం అంటే యేసుక్రీస్తు రక్తం నా పాపాల కోసం చిందించబడిందని ఎవరైతే విని వాక్యం విని మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని దగ్గర పాపాలు యేసుక్రీస్తు ద్వారా ఒప్పుకుంటారో వారు బాప్తీసం పొందటం ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇస్తాడు. ఈ పరిశుద్ధాత్మతో ఆ వ్యక్తిని దేవుడు అభిషేకించాడు, అంటే పరిశుద్ధపరిచాడు. ఒకసారి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. యేసుక్రీస్తును అపోస్తుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై, ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై. ఎవరో పరిశుద్ధత ఇచ్చింది? ఆత్మ అభిషేకించాడు. పాత నిబంధనలో దైవజనులు వచ్చి నూనె రాసి తల మీద అభిషేకిస్తే అది అభిషేకం, రాజుగా అభిషేకించేవారు దైవజనులు వచ్చి. అది పాత నిబంధన అభిషేకం. ఆ అభిషేకానికి ఇప్పుడు అభిషేకానికి తేడా తెలియని దైవజనులు బోల్డ్ మంది ఉన్నారు సమాజంలో. అందుకే ఒక పాస్టర్గా ఎవరినైనా తీర్చారనుకోండి, అతనికి సంఘాన్ని ఇచ్చి పాస్టర్లందరూ ఆయన నెత్తి మీద చేసి మేము ఈయన పాస్టర్గా అభిషేకిస్తున్నాం అంటారు. వెళ్ళి నెత్తిని చేయెత్తే అభిషేకమా? బాప్తీసం పొందితే అభిషేకమా? బాప్తీసం పొందితే పరిశుద్ధాత్మ అభిషేకించాలి. అందుకే ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై అంటున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 6:11. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీలో కొందరు అట్టి వారై ఉంటారు కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధత పరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. దేంట్లో కడగబడ్డారు? పరిశుద్ధమైన ఆత్మయందు కడగబడి అంటున్నాడు. దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్ముని పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకో. ఎవరి వలన పరిశుద్ధత వచ్చింది మనకి? ఆత్మ పరిశుద్ధపడి. ఆత్మ యేసుక్రీస్తు వారి రక్తములో మనము ఆ రక్తాన్ని ఆశ్రయించడం వలన ఆ రక్తముతో మనం పరిశుద్ధపరచబడటానికి బాప్తీసం ద్వారా కారణమైతే ఆ పరిశుద్ధపరచిన వ్యక్తి శక్తి ఎవరైనంటే పరిశుద్ధాత్మ. అందుకే ఇక్కడ ఏమన్నాడు 20వ వచనం, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. అంటే పరిశుద్ధాత్మ వస్తే అన్నీ చెప్పేస్తాడా? అన్నీ అర్థమయ్యేటట్టు చేస్తాడు. ఎందుకంటే దేవుని మనసు పరిశుద్ధాత్మకు తెలుసు కాబట్టి. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆయన వస్తే మనకు అర్థమవుతాయి అంటే చెప్తున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయము, ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మరి మనుషుల్లో ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. దేవుని సంగతులు ఎవరికి తెలుసు అంట? దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మకు తెలుసు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మతో అభిషేకించబడితే
మనకు కూడా తెలుస్తాయి. మనకు తెలియట్లేదంటే అభిషేకించబడలేదా, పరిశుద్ధాత్మను ఆశ్రయించట్లేదా? అర్థమైందా? క్రీస్తు విరోధులకు ఇవన్నీ అర్థం కావు. మీరు దేవుని వలన, ఆత్మ వలన పరిశుద్ధపరచబడినవారు, అంటే ఆత్మ వలన కడగబడినవారు, అభిషేకించబడినవారు కాబట్టి ఈ సంగతులన్నీ మీకు తెలియను అంటున్నాడు. మీరు సత్యము ఎరుగని వారైనందున నేను వ్రాయట్లేదు, కానీ మీరు దాన్ని ఎరిగి ఉన్నందులను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందులను మీకు వ్రాయిచున్నాను. మీకు అన్నీ తెలుసు, మీకు తెలియదని నేను రాయట్లా. ఏ అబద్ధము సత్య సంబంధమైనది కాదని మీకు తెలుసు కాబట్టి మీకు రాస్తున్నాను. అంటే తెలిసిన వాళ్ళకే మళ్ళీ రాస్తున్నాడు మరింత జాగ్రత్త కోసం. 22 యేసు అనగా చదవకూడదు అది. యేసు క్రీస్తు కాడని, యేసు క్రీస్తు కాడని, యేసు క్రీస్తు, యేసు అనగా చెప్పండి అభిషిక్తుడు, రక్షకుడు. క్రీస్తు అనగా అభిషిక్తుడు. యేసు రక్షకుడైన యేసు అభిషిక్తుడు కాదు. మీకు అర్థమైందా తేడా? యేసు క్రీస్తు కాడు అంటే రక్షకుడు, రక్షించడానికి వచ్చిన ఆయన అభిషేకించబడినవాడు కాడు. తప్పుడు బోధకులు చెప్తుంది ఇది. మిమ్మల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడని యేసు పేరు పెట్టుకున్నారు చూసారా? ఆయన క్రీస్తు కాడని చెప్పేవాడు ఉంటాడు, వాడు అబద్ధికుడు. యేసు మామూలు మనిషి, ఈయన రక్షించడానికి వచ్చిన ఆయన అయితే అవ్వచ్చు, కానీ ఆయన అభిషేకించబడినవాడు కాడు, ఆయన సొంతంగా రక్షిస్తున్నాడు అని చెప్తున్నారంట. ఆ సందర్భంలో కొంతమంది అబద్ధ బోధకులు యేసు క్రీస్తు కాడు, రక్షించడానికి వచ్చిన ఆయన అభిషేకించబడినవాడు కాడు అని చెప్పేవాడు తప్ప అబద్ధికుడు ఎవడో వాడే అబద్ధికుడు. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ అంటే ఎవడయ్యా అంటే తండ్రిని తండ్రిగా, కుమారుని కుమారునిగా, తండ్రి పంపిస్తే వచ్చి మన పాపాల కోసం చనిపోయిన ఆ యేసు క్రీస్తుగా మన కోసం సిలువ వేయబడి తిరిగి లేచాడు, మనల్ని రక్షించాడు. ఆయన తండ్రి చేత ఆత్మతో అభిషేకించబడినవాడు అన్న విషయం వీళ్ళకి తెలియదు. వాడే క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి అంటే ఎవడో కాదు, అపవాది. అపవాది ప్రేరణతో సత్యాన్ని నమ్మడు, అబద్ధాన్ని నమ్ముతాడు. ఎవడు ఏ మాట చెప్తే ఆ మాట నమ్ముతాడు. ఆయన అసలు యేసే కాదు, ఆయన మరియమ్మకే గర్భాన్ని పుట్టలేదు, ఆమె అసలు కన్యకే కాదు, యేసు ఇండియాలో తిరిగాడు. ఇలాంటి పనికిమాలిన బోధలన్నీ ఈరోజు సమాజంలో ఉన్నాయి. నీకు వాక్యం ఆ రోజు చూసి తాకి ఆయన్ని నిదానించి కనుగొని చెప్పిన సాక్ష్యం గొప్పదా? తర్వాత తరాల్లో, తర్వాత కాలంలో ఎవడో రాసింది కరెక్టా? ఇన్సిడెంట్ జరిగినప్పుడు చూసిన వాళ్ళు చెప్పింది రైట్ అయిద్దా? ఒక ఇన్సిడెంట్ జరిగిన 10 సంవత్సరాల తర్వాత ఎవడో చెప్పింది రైట్ అయిద్దా? చెప్పాలి. ఈరోజు ఇక్కడ ఒక విషయం జరిగిందంటే జరిగిన విషయాన్ని చూసిన వాడు చెప్తే రైటు, జరిగిన విషయాన్ని విన్నవాడు చెప్తే రైటు. ఎక్కడో ఉండి ఇక్కడ ఏదో జరిగిందని కల్పనా కథలు చెప్తే అది రైటు అవ్వదు. అందుకే ఎవరు రైట్ అయ్యారంటే చూసి విని దాన్ని తాకి నిదానించి కనుగొని సాక్ష్యం చెప్పిన వాళ్ళు రైటు. ఆ సాక్ష్యం చెప్పిన ఆయన యోహాను గారు రాసిన మాట ఇది. ఎవడో చెప్పిన మాట మనం నమ్మకూడదు. కానీ ఆ రోజుల్లోనే సంఘంలో ఏమున్నాయి? తప్పుడు బోధలు ఉన్నాయి. యేసుక్రీస్తు వచ్చిన 90 సంవత్సరాలకే ఆయన అసలు క్రీస్తు కాదని, ఆయన దేవుని కుమారుడు కాదని, ఆయన దైవ స్వభావం కలిగిన వాడు కాడని, ఆయన సామాన్య మానవుడని, ఇలా రకరకాల బోధలు వచ్చేసినాయి. అందుకే ఈ వేరియేషను చూపించడానికే యోహాను గారు ఈ మాటలు రాశాడు. క్రీస్తు విరోధి అంటే ఎవడో కాదు, సంఘంలో నుంచే బయటికి వెళ్ళిపోయాడు, వాడు మన సంబంధి కాదు. మన సంబంధి అయితే మనతో పాటు సత్యంలో ఉంటాడు, వాడు అభిషేకించబడిన వాడు కాడు. మనమైతే అభిషేకించబడిన వాళ్ళం, పరిశుద్ధాత్మ వలన అభిషేకించబడిన వాళ్ళం కాబట్టి మనకు అన్నీ తెలిసిపోతున్నాయి, వాడికి అవి తెలియదు. కాబట్టి క్రీస్తు విరోధి ఎవడంటే తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడు తండ్రిని అంగీకరించువాడు కాడు. అంగీకరించువాడు అంటే తేడా వచ్చింది. అంగీకరించువాడు ఈయన ఒప్పుకోలేదనుకో, తండ్రిని ఒప్పుకోలేదన్నమాట. ఈయన ఒప్పుకుంటే ఈయనే తండ్రి ఈయన్నే పంపించాడని క్లారిటీ వచ్చింది. ఈయన్నే ఒప్పుకున్నాడు, తండ్రిని కూడా ఒప్పుకున్నాడు. అందుకే
కుమారుని ఒప్పుకొనని వాడు ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు. మూల భాషలో కలిగి ఉన్నవాడు కాడు. అంటే ఈయన ఒప్పుకుంటేనే తండ్రి నీలో ఉంటాడు, ఈయన ఒప్పుకోకపోతే తండ్రి నీలో కలిగి లేవని అర్థం. యేసుక్రీస్తు ద్వారా తండ్రిని ఒప్పుకున్నట్టు తండ్రిని నీ హృదయంలో చేర్చుకున్నట్టు అయింది. ఒక ఆయన్ని అంగీకరిస్తే చాలు, ముగ్గురు నీతో ఉంటారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు నీలో ఉంటారు. ఈయన ఒప్పుకోకపోతే ఇంకెవ్వరు నీలో ఉండరు. అదే అక్కడ చెప్పిన మాట. తండ్రిని కుమారుని ఒప్పుకొనని ప్రతివాడు తండ్రిని అంగీకరించేవాడు కాడు. కుమారుని ఒప్పుకొను వాడు తండ్రిని అంగీకరించువాడు. అయితే మీరు మొదటి నుంచి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుంచి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. ఫస్ట్ నుంచి మీరు ఏది విన్నారో, ధర్మశాస్త్రంలో ఏది విన్నారో అదంతా మీలో నిలవనిస్తే అది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారులోను తండ్రిలో కూడా నిలిచి ఉంటారు. అలా మీరు అంగీకరించకపోతే కుమారుడిలో ఉండరు, తండ్రిలో కూడా ఉండరు. వీళ్ళిద్దరిలో లేకపోతే పరిశుద్ధాత్మ మీలో ఉండడు. కాబట్టి మీరు లోకంలోనే ఉంటారు. కాబట్టి మీరే క్రీస్తు విరోధులు అయిపోతారు. సంఘంలో నుంచే బయటికి వెళ్తారు వాళ్ళు. అర్థమైందా? 25వ వచనం దగ్గరకు వస్తున్నాం కదా, అమ్మయ్య అయిపోతుంది అనుకుంటున్నారా? నిత్య జీవము అనుగ్రహించుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఏ వాగ్దానం చేశాడు? నిత్య జీవం అనునదియే అది కూడానా? అనునదియే అంటే నిత్య జీవము అనుగ్రహించుననున్నదియే అంటే అర్థం ఏంటి? కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా నమ్మిన ప్రతివానికి నిత్య జీవం అనుగ్రహిస్తాడు దేవుడు, అంతే. ఇక్కడ మిగతా ఆశీర్వాదాలు ఏముండవు. ఉంటే ఆశీర్వాదాలు ఏమొస్తాయి? కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు. అన్నిటినీ తట్టుకుంటేనే శాశ్వత కాలం ఆ నిత్య జీవం. అదే యేసుక్రీస్తు ద్వారా మనం యూదులం కాకపోయినా, మనం యాకోబు వంశంలో నుంచి రాకపోయినా మనకు ఉచితంగా యేసుక్రీస్తు ద్వారా ఇది ఫ్రీగా ఇచ్చేశాడు. అర్థమైందా? కాబట్టి నిత్య జీవం అనుగ్రహించుననున్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. 26 మిమ్మల్ని మోసపరుచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. అంటే శరీర సంబంధమైనవి ఏవో ప్రేరేపిస్తున్నారు అబద్ధ బోధలు, క్రీస్తు విరోధులు. మనకి ఈ లోకంలో ఏమీ రావు, ఆస్తులు రావు, ఆరోగ్యాలు రావు, ఐశ్వర్యాలు రావు, ఏమీ కలిసి రాదు. నిత్యజీవం ఒకటి మాత్రం యేసుక్రీస్తు ద్వారా మీకు వచ్చింది. ఆయన చేసిన వాగ్దానం ఇదే. లోకంలో క్రీస్తు విరోధులు మీకు ఏవేవో ఆశలు చూపిస్తూ ఉంటారు. వాడి మాటల్లో పడకొద్దు, వాడి మాయలో పడొద్దు. వాడు ఆఫర్ ఇస్తాడు, వాడు మీకు బంపర్ ఆఫర్లు ఇస్తాడు. సమాధుల్లో చోటు అంటాడు, ఇల్లు కట్టిస్తామంటాడు, కేకులు ఇస్తామంటారు, చస్తే సమాధి పెట్టి తెస్తామంటారు, ఇంకా కార్లు ఆఫర్ పెడతారు, ఈ లక్కీ డిప్లో పాల్గొనండి అంటారు, మా సంఘానికి వస్తే మెంబర్షిప్ అంటారు, ఫోటో దిగితే ₹1,00,000 అంటారు, ₹1,000 అంటారు. ఇవన్నీ క్రీస్తు విరోధులు చేసే పన్నాగాలు. నీకు నిత్యజీవం ఇస్తానన్నది మాత్రమే యేసుక్రీస్తు ద్వారా దేవుడిచ్చిన వాగ్దానం. మరి క్రీస్తు విరోధం ఏం చేస్తాడు? లోకంతో స్నేహం చేయటానికి నిన్ను ప్రేరేపిస్తాడు. ఒక మాటలో చెప్తే లోకంతో నిన్ను ఫ్రెండ్షిప్ చేయటానికి నిన్ను ప్రేరేపిస్తాడు. ఆ సంఘానికి వెళ్తే అబ్బో ఎన్ని ఇస్తారండి, నిత్యజీవం ఎవరా? అది రాదండి, అది తప్ప మిగతా అవన్నీ ఇచ్చేస్తారండి. అవన్నీ తీసుకొని పోయి నరకంలో పడండి, అంతేనా? నిత్యజీవం ఒక్కటి తీసుకొని ఇవన్నీ లేకపోయినా పర్లేదు, కానీ ఇవన్నీ తీసుకొని ఇక్కడే వదిలేసి పోయి నరకంలో పడితే ప్రయోజనం ఏముంది? క్రీస్తు విరోధుల ఆశలు అలా ఉంటాయి. అందుకే నిత్య జీవం ఇస్తానన్నదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. అందుకే మిమ్మల్ని మోసపరచు వాడిని బట్టి ఈ సంగతులు మీకు, కాబట్టి మోసపోవద్దు. అబద్ధ బోధకుల నుంచి మీరు తప్పించుకోవడానికి ఈ మాటలు మీకు చెప్తున్నాను అంటున్నాడు యోహాను గారు. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము అంటే పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు కాబట్టి ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు
బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు కాబట్టి మీకు ఇంకెవరో చెప్పాల్సిన అవసరం లేదు. నీకు వాక్యం ఖచ్చితంగా మనసు పెట్టి పరిశోధనాత్మకంగా చదివితే నీకు అర్థమైపోదు. అలా మనం చదవకపోవటం వల్లే ఎవడో బోధ చెబితే ఆ బోధలోకి అలా వెళ్ళిపోతున్నాం. గాలి కొట్టుకొని పొట్టు వలె అలా చెదిరిపోతున్నాం. నిజంగా పరిశుద్ధాత్మను కలిగి నువ్వు మనసు పెట్టి వాక్యంలో దేవుడు నా కొరకు ఏం రాయించాడు, నిత్య జీవానికి చేరటానికి నేను ఎలా బ్రతకాలనే ఉత్సాహంతో ఉత్సుకతతో నువ్వు వాక్యాన్ని చదివితే క్లారిటీగా అందరికీ అర్థమైంది, పరిశుద్ధాత్మను కలిగిన వారికి. ఎందుకంటే అభిషేకించబడిన వారం మనలో ఎవరు నిలుస్తున్నాడు? పరిశుద్ధాత్మ నిలబడుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన దేవుడి సంగతులన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మనకి బోధిస్తాడు. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎంతమంది బోధకులు ఎందుకు అవసరమయ్యారు అని అంటే ఎవడో వాక్యాన్ని సరిగ్గా పరిశోధనాత్మకంగా చదవట్లేదు. 28 కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. అంటే ప్రత్యక్షమయ్యేది ఎప్పుడు? రెండవ రాకడలో. లేదా ఈలోపు మనం పోయినా ఆయన వచ్చినప్పుడు ఆయన దగ్గర నిలబడాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అందరూ ఆయన ఎదుట పోగు చేయబడతారు కదా. గొర్రెల్ని మేకల్ని వేరు చేస్తాడు. గొర్రెలంటే విశ్వాసులు, మేకలంటే అవిశ్వాసులు. అలా నిలబడే పరిస్థితి వచ్చినప్పుడు ఎలా ఉండాలంట? సిగ్గుపడకుండా నిలబడాలి. గొర్రెలేమో తలెత్తుకొని ఉంటాయి, మేకలేమో తలదించుకొని ఉంటాయి. సిగ్గు ఎవరికి సిగ్గు? మీరు పిల్లల్ని గమనించండి. తిన్నావా? అక్కడ పెట్టింది తినొద్దని చెప్పాను కంటే నేను తినలేదు మమ్మీ అంటారు తల ఉంచుకొని. నిజంగా తినకపోతే ధైర్యంగా చెప్తారు. తల ఉంచుకొని చెప్పాడంటే అట్లా అలవాటు అయ్యాడు అనుకోండి, ఈసారి తలెత్తుకొనే చెప్తాడు. ఇది అబద్ధానికి అలవాటు పడిపోతే అక్కడ దాకా దాని బాకండి. అంటే తలదించుకునేవాళ్ళు ఎవరంటే, సిగ్గుపడేది ఎవరంటే తప్పు చేసినవారు. ఇప్పుడు మనం ధైర్యంగా ప్రభువు దగ్గర నిలబడాలంటే ఎలా ఉండాలి? సిగ్గుపడకుండా నిలబడాలంటే ఖచ్చితంగా ఎలా నడవాలో చెప్తున్నాడు. ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. ఆయన యందు నిలిచి ఉండటం అంటే ప్రభు మార్గంలో నడవండి అన్నట్టు. ప్రభు మార్గంలో నడవకపోతే క్రీస్తులో నిలబడం, పక్కకు పడిపోతాం. క్రీస్తులో ఉన్నామంటే వాక్యానుసారంగా నడుస్తున్నామని అర్థం. అడుగు పక్కకు పడితే క్రీస్తు నుండి వేరైపోయామని అర్థం. ఆయనలో నిలిచి ఉండండి. ఎప్పటి వరకు నిలిచి ఉండాలి? ప్రభువు వచ్చే వరకన్నా నిలిచి ఉండాలి, లేదా మనం చెప్పాలి పోయే వరకైనా నిలిచి ఉండాలి. ప్రభువు ఈ క్షణాలు వచ్చినా మనం నిలబడి ఉండాలి క్రీస్తులో. లేదా ఈ క్షణాలు మనం పోయినా చనిపోయినా ప్రభువులో నిలిచి ఉండాలి. అప్పుడు ధైర్యంగా సిగ్గు లేకుండా సిగ్గుపడకుండా ఆయన ఎదుట నిలబడగలుగుతాం. అంటే నువ్వు చనిపోయేదాకా అంత్యదినం వరకు, నీ అంత్యదినం కానీ లోకాంత్యదినం కానీ, ఈ రెండిట్లో ఏది సంభవించినా ఖచ్చితంగా మనం ఆయన ఎదుట నిలవబడి సిగ్గుపడకుండా ఉండగలిగేటట్టు ధైర్యం ఎప్పుడు ఉంటావంటే నువ్వు వాక్యానుసారంగా నడిచినప్పుడు. అర్థమైందా? కాబట్టి వాక్యానుసారంగా నడుస్తూ ప్రభు వచ్చినా సరే మనం పోయినా సరే వాక్యములోనే నిలిచి ఉండాలని ఆ మాట రాయబడి ఉంది. 29 ఆయన నీతిమంతుడని ఎరిగి ఉన్న ఎడల, మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. ఏమన్నాడు ఇక్కడ? ఒక ఛాలెంజింగ్ మాట అండి ఇది. ఒక ఛాలెంజింగ్ మాట. ఆయన నీతిమంతుడని నీకు అర్థమైతే, నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. నిజంగా మీ అమ్మకి అబ్బకి పుడితే అంటాడు డైలాగు. అంటే ఏమొచ్చింది మనకు అక్కడ? రోషం వచ్చింది. నిజంగా నువ్వు నీతికి పుడితే ఏం చేస్తావు చెప్పండి? నీతికి పుడితే ఆ ఎరుగుంటే, నువ్వు నేను నీతిమంతుడికి పుట్టాను అని ఎరుగుంటే నువ్వేం చేస్తావు చెప్పాలి? నువ్వు ప్రభువుకే పుట్టావా, దయ్యానికి పుట్టావా? నువ్వు దయ్యానికి పుడితే ఈ పనులు చేయవు. ఏ పనులు చేయవు? మంచి పనులు చేయవు.
ప్రభువుకే పుడితే చెడు చేయవు. అందుకే నువ్వు నీతిమంతుడు అయితే నీకు అర్థమైతే నేను నీతికి పుట్టాను, నేను నీతిమంతుడని నిన్ను నువ్వు ఎరుగుంటే, నీతిని జరిగించి ప్రతివాడు నేను దేవుని మూలంగా పుట్టి ఉన్నానని ఎరుగుదము. దేవుడికి పుట్టానురా ఏమనుకుంటున్నావు, నేను తప్పు చేయను అనాలి. చేసావంటే దేవుడికి పుట్టానని చెప్పుకొని దయ్యపు పనులు చేస్తున్నామని అర్థం. అర్థమైందండి? ఏమేమి నేర్చుకున్నాం 2వ అధ్యాయంలో? రెండో అధ్యాయంలో చిన్నపిల్లలకి చెప్పాడు, యవనస్తులకి చెప్పాడు, వృద్ధులకి చెప్పాడు పాపం చేయకుండా ఎలా నిలబడాలో. ఇంకా క్రీస్తు విరోధి గురించి చెప్పాడు, ఎవరి చేత అభిషేకించబడిన వాళ్ళమో చెప్పాడు, దేవుల్లో ఎలా నిలబడ్డాలో చెప్పాడు, పడిపోకుండా ఎలా ఉండాలో చెప్పాడు, లోకంతో స్నేహం చేయొద్దని చెప్పాడు, దేవునితోనే స్నేహం చేయమని చెప్పాడు. నిత్యం మనం నిత్య జీవంలో ఉండటమే దేవుడు కొత్త నిబంధనలో మనకిచ్చిన వాగ్దానం అని చెప్పాడు. మిగతా లోక సంబంధమైన ఆశలేవి కొత్త నిబంధనలో మనకు దేవుడు ఇవ్వలేదని చెప్పాడు. వీటన్నిటిని బట్టి ఇప్పుడు నేను దేవుడికే పుట్టానని నీకు అర్థమైపోతే, నీ వాక్యాన్ని బట్టి నీ హృదయం నీ మీద నేరారోపణ చేయకుండా ఉంటే నువ్వు ఖచ్చితంగా దేవునిలో ఉన్నావు. దేవునిలో ఉంటే నువ్వేం జరిగిస్తావు? నీతిని జరిగిస్తావు. దేవుళ్ళో లేకపోతే కాసేపు నీతి, కాసేపు అవినీతి, కాసేపు దేవుడు, కాసేపు లోకం, ఇలా ఉంటావు. ఒకవేళ ఎలా ఉంటే బతుకున్నావు కాబట్టి సరి చేసుకునే అవకాశం ఉంది, దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే ప్రతి పాపము మనం క్షమించబడటానికి క్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి దగ్గర మనకున్నాడు. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు 50-50గా ఏమన్నా ఉంటే మనం సరి చేసుకొని స్టెప్ మళ్ళీ నీతిలోకి వేయటానికి అవకాశం ఉంది, బతుకున్నాం కాబట్టి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మళ్ళా అడుగు క్రీస్తులోనికేసి నీతిని జరిగిస్తూ నీతిమంతుడుండే మహాలోకానికి చేరుకుంటారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మిగతా భాగాన్ని రేపు మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుల కృపా కనికరము కలిగిన మా కన్న తండ్రి, మీ మహోన్నతమైన జ్ఞానము కలిగిన మాటలను బట్టి మీ స్తోత్రాలు. ఇదిగోనైనా 2 సంవత్సరాల క్రితం రాయబడిన జ్ఞానవాక్కులు మాకు ఈరోజు మా మనోనేత్రాలు వెలిగించి మాకు అర్థమయ్యే విధంగా మీ ఆత్మ సహాయంతో బోధించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పిల్లలు ఓపికతో విన్నారనైనా సురక్షితంగా వారిని గృహాలకు చేర్చండి. మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే రేపు ఉదయకాలమున మరలా కలుసుకొని మీ వాక్యాన్ని ధ్యానించగలిగే భాగ్యాన్ని అల్పులమైన మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క నిత్య జీవము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.